విజయ్ సేతుపతికి డాటర్ గా కనిపించి నెక్స్ట్ తనతో హీరోయిన్ గా చేసే ఛాన్స్ పోగొట్టుకుంది కృతి శెట్టి. నెక్స్ట్ మరో స్టార్ హీరోతో కూడా ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేసేటట్లుగానే కనిపిస్తోంది. అలాగే శ్రీలీల వదిలేసిన ఓ ప్రాజెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళిందట. సీనియర్ స్టార్ హీరోలతో సిస్టర్ డాటర్ రోల్స్ చేయాలంటే యంగ్ హీరోయిన్స్ ఆలోచనలో పడిపోతూ ఉంటారు. కానీ భారీ ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా రొమాన్స్ చేసే ఛాన్స్ వస్తే వదులుకుంటారా? నెవర్. కానీ మన కృతి శెట్టికి మాత్రం ఆ అవకాశం లేకుండా పోతోంది. ఉప్పెనలో విజయ్ సేతుపతికి కూతురిగా నటించిన కృతి శెట్టికి డిఎస్పీ మూవీలో అతడితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కూతురిగా చేసిన అమ్మాయితో రొమాంటిక్ సీన్స్ చేయలేనని విజయ్ సేతుపతి తెగేసి చెప్పడంతో ఆమెను తీసుకోలేదు మేకర్స్. అలా విజయ్ సేతుపతితో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ని మిస్ చేసుకుంది కృతి. మనమే ఫ్లాప్ తర్వాత తెలుగులో కాస్త గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి తాజాగా ఒక మూవీకి కమిట్ అయిందన్న బజ్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ మూవీలో ఓ కీ రోల్ కోసం యంగ్ బ్యూటీలను పరిశీలిస్తోందట టీం. అనశ్వర రాజన్ కృతిలను లిస్ట్ లో అవుట్ చేయగా బేబమ్మ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇందులో బాస్ కు వైఫ్ గా ప్రియమణి, డాటర్ గా కృతి కనిపించబోతున్నారు అన్న బజ్ నడుస్తోంది. ఈ లెక్కన ఫ్యూచర్ లో మెగాస్టార్ తో బేబమ్మ హీరోయిన్ గా కనిపించే ఛాన్స్ లేనట్లే. టాలీవుడ్ భామలంతా బీటౌన్ కు వెళ్లేందుకు పోటీ పడుతున్న వేళ కృతి శెట్టి కూడా అటుగా ప్రయత్నాలను మొదలుపెట్టింది. బాలీవుడ్ హీరో గోవింద కుమారుడు యశ్వర్ధన్ తో సినిమా అనుకుంటే ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ అజయ్ దేవగన్ మేనలుడు అమన్ దేవగన్ సరసన హీరోయిన్ గా నటించబోతుందట. ఆజాద్ తో డిజాస్టర్ టచ్ చేసిన అమన్ నెక్స్ట్ ఓ హారర్ కామెడీ మూవీకి సైన్ చేయగా తొలుత ఇందులో శ్రీలీలను ఫైనల్ చేసినట్లుగా బజ్ నడిచింది. కానీ అనుకోని కారణాలతో కిసిక్కి బ్యూటీ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ విజిల్ మహాలక్ష్మిని వరించిందన్నది టాక్. చూడాలి మరి ఏ సినిమాతో నార్త్ బెల్ట్ లోకి స్టెప్ ఇన్ అవుతుందో బేబమ్మ.